ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి చాలా గట్టిగా అమర్ అమర్ అని కేకలు పెడుతూ ఉండటంతో అమర్తో సహా భాగీరథ్ అందరూ హాల్లోకి పరుగులు పెడుతూ వస్తారు. ఏమైంది మనోహర్, ఎందుకు అలా అరుస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మనం తప్పు చేశాము అమర్ అని మనోహరి చెప్తూ ఉంటుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. తనని ప్రేమించే వాళ్ళం ఇంతమంది ఉన్నా కూడా ఆరో కూడా ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంది. అంటే మన అందరినీ చూసుకుంటూ మన అస్థికలు కలపకపోవటం వల్లే కదా ఆరో ఆత్మశాంతి కలగకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంది అని మనోహరి చెబుతుంది. అవును, ఆరో ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అంటే నేను కూడా ముందు నమ్మలేదు. కానీ ఆరు ఎక్కడ ఉంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మనల్ని చూసుకుంటూ తన ఆత్మని శాంతిని కలిగించకుండా అటు ఇటు కాకుండా ఆరు అలా బాధపడటం నాకు ఏమాత్రం కూడా నచ్చటం లేదు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ఆస్తికల్ని పుణ్యనదిలో కలిపేద్దాము. ఆరు ఈ లోకం నుండి వెళ్ళిపోతేనే కదా ఆరు ఆత్మకి శాంతి కలిగేది. ఆరు ఇక్కడ ఉంటే నాకు చాలా బాగుంటుంది. తను నా పక్కన ఉండి నాతో మాట్లాడుతున్నట్టు, నా పైన చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆరు ఆత్మకి శాంతి కలగాలి కాబట్టి ఆరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ అస్థికల్ని పుణ్యనదిలో కలిపేస్తాను అని అమర్ చెబుతూ ఉంటే బాగా ఇదంతా వింటూ ఉంటుంది. విక్కీలో నుంచి ఆరో కూడా వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, వీళ్ళు పుణ్యనదిలో కనిపిస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని ఆరో కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది. అమర్ పైన బాల్కనీలో నిల్చొని గార్డెన్లో చూసుకుంటూ ఆరు గుర్తులతో బాధపడుతూ ఉంటారు.